ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వజ్రాల వ్లాగ్స్. గత 6 అధ్యాయాలుగా మనం జ్ఞానం గురించి, కర్మ గురించి, మన మనస్సును ఎలా నియంత్రణలో ఉంచుకోవాలనే దాని గురించి తెలుసుకున్నాం కదా. భగవద్గీత ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి మరొక ఎత్తు. ప్రయాణంలో మొదటి మెట్టుగా ఈ 6 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం 2వ ఘట్టంలోకి అడుగు పెడుతున్నాం. అదే 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. గత అధ్యాయాలలో శ్రీకృష్ణుడు అర్జునుడికి క్రమశిక్షణ గురించి, పని గురించి చెప్తే ఈ మొట్టమొదటిసారిగా ఈ 7వ అధ్యాయంలో కృష్ణుడు తన గురించి తాను చెప్పుకున్నారు. అసలు దేవుడంటే ఎవరు? ఆయన ఎక్కడ ఉన్నారు? మనం రోజు చూసే ప్రకృతికి, పరమాత్మకు ఉన్న సంబంధం ఏమిటి అనే గహనమైన రహస్యాలను శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించారు. ఈ అధ్యాయాన్ని పూర్తిగా విన్న తర్వాత మీరు ప్రపంచాన్ని చూసే కోణమే మారిపోతుంది. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన జ్ఞాన విజ్ఞాన విషయాల్లోకి వెళ్ళిపోదామా? ఈ భగవద్గీతలోని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క చిక్కుముడిని విప్పుతుంది. ఈరోజు మన 7వ అధ్యాయం అంటే జ్ఞాన విజ్ఞాన యోగం గురించి తెలుసుకోబోతున్నాం. భగవంతుడంటే ఎవరు? ఈ ప్రకృతి ఎలా పనిచేస్తుంది? ఆయన్ని ఎలా చేరుకోవాలి అనే పరమ సత్యాలను ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు వివరించారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మనం ఏ రకమైన భక్తులమో కృష్ణుడు ఇక్కడే చెబుతాడు. ఇప్పటి వరకు మనం మన గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనల్ని సృష్టించిన ఆ శక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇలా చెప్పడం మొదలు పెడతాడు. జ్ఞానం మరియు విజ్ఞానం అంటే ఏమిటి? అధ్యాయం పేరులోనే ఒక రహస్యం ఉంది. జ్ఞానం అంటే భగవంతుడు ఉన్నాడని, ఆయనే సర్వస్వం అని శాస్త్రాల ద్వారా తెలుసుకోవడం. విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా, అంటే ప్రాక్టికల్గా ప్రతి వస్తువులను దర్శించడం. వేల మందిలో ఎవరో ఒకరు మాత్రమే ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ప్రకృతి అంటే మీలో ఎంతమందికి తెలుసు? ఈ ప్రకృతి అంటే భగవంతుని 8 శక్తులు. కృష్ణుడు ఇలా అంటాడు, అర్జున, ఈ ప్రపంచం నా 8 శక్తులతో నిర్మించబడి ఉంది అని. ఆ 8 శక్తులు ఏంటి అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. వీటినే అష్టాద ప్రకృతి అంటారు. వీటికంటే పైన ఉన్నది జీవశక్తి. ఈ మొత్తం సృష్టికి నేనే మూలం, నేనే అంతం అని శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టం చేస్తారు. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అంతర్గత శక్తులు అంటే మనస్సు, బుద్ధి, అహంకారం. మనం చూస్తున్న ఈ ప్రపంచం కేవలం భౌతికం కాదు. దీని వెనుక పరమాత్మ శక్తి ఉంది. మన ఆలోచనలు, మన అహంకారం కూడా ఆయనలో భాగమే. ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన మాయ గురించి ఒక గొప్ప రహస్యాన్ని చెబుతారు. ఈ లోకంలో మనం చూసేవన్నీ నిజమేనని నమ్ముతాము, కానీ అది భగవంతుని మాయ. అదే దైవిక మాయ. మరి మనం ఆ మాయను దాటడం ఎలా? ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటారు, మమ మాయ దురత్యాయ. నా మాయను దాటడం చాలా కష్టం, కానీ ఎవరైతే నన్ను అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మని శరణు వేడుతారో వారు ఆ మాయను దాటడం చాలా సులభమని. ఈ అధ్యాయంలో అతి ముఖ్యమైన ఘట్టం ఇది. శ్రీకృష్ణుడు తనను కొలిచే 4 రకాల భక్తుల గురించి వివరంగా చెప్తాడు. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని. ఆర్తుడు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడా కాపాడు అని తలుచుకునేవాడు. అర్ధార్థి అంటే సంపద, పదవి లేదా కోరికల కోసం దేవుణ్ణి ప్రార్థించేవాడు. జిజ్ఞాసు అంటే అసలు దేవుడెవరు, సత్యమేమిటి అని తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవాడు. జ్ఞాని అంటే ఎటువంటి కోరికలు లేకుండా కేవలం భగవంతుని ప్రేమించేవాడు. వీరిలో జ్ఞాని అంటేనే నాకు అత్యంత ఇష్టమని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. వీరందరిలో జ్ఞాని అంటేనే నాకు ప్రాణమని ఆ కృష్ణుడు అంటారు. ఎందుకంటే మిగిలిన వారు ఏదో ఒక లాభం కోసం వస్తారు, కానీ జ్ఞాని కేవలం భగవంతుని కోసం మాత్రమే వస్తాడు. అసలు ఈ భగవంతుడు ఎక్కడున్నాడు? మనం దేవుణ్ణి ఎక్కడో వెతుకుతాం, కానీ శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే నీటిలో ఉండే రుచి నేనే, సూర్యచంద్రుల్లో ఉండే వెలుగు నేనే, వేదాలలో ఓంకారం నేనే, మనుషులలో ఉండే సామర్థ్యం, భూమిలో ఉండే సువాసన నేనే. అంటే మన కంటికి కనిపించే ప్రతి అద్భుతం వెనుక ఉన్న శక్తి ఆ పరమాత్మనే.
కొంతమంది మూర్ఖులు భగవంతుడిని నమ్మరు. అలాంటి వారి గురించి ఆ పరమాత్మ ఇలా వివరించారు. వారి జ్ఞానాన్ని మాయ కమ్మేసింది. అందుకే వారు నన్ను గుర్తించలేరు అని చెబుతారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఏ రకమైన భక్తులుగా ఉన్నా పర్వాలేదు. కానీ మనం ఏ కోరికతో దేవుడి దగ్గరికి వెళ్ళినా ఆయన మనల్ని స్వీకరిస్తారు. కానీ కేవలం వస్తువుల కోసం కాకుండా ఆయన తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ పరమాత్మకు అత్యంత దగ్గరవుతాము. ఈ 7వ అధ్యాయం మనకి భగవంతుని విశ్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిందని నమ్ముతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. వచ్చే 8వ అధ్యాయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.